సో హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో టాప్ 7 బెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ని డిస్కస్ చేస్తాం. సో ఈ లిస్ట్లో వచ్చేసి మొత్తం అన్ని అండర్ రేటెడ్ థ్రిల్లర్ మూవీస్నే సెలెక్ట్ చేశాను అండ్ ఈరోజు ఈ మూవీస్ని మీకు సజెస్ట్ చేయబోతున్నాను. అండ్ ఈ మూవీస్ని మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి అండ్ చూడని వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ప్రతి ఒక్క మూవీ గురించి చాలా డీటెయిలింగ్గా చెప్తాను. సో ఎక్కడ అవైలబుల్గా ఉంది, ప్లాట్ ఏంటి అనేది చాలా డీటెయిలింగ్గా చెప్తాను. సో ఈ వీడియోని అయితే ప్లీజ్ ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఈ లిస్ట్లో ఫస్ట్ మూవీ వచ్చేసి సైలెన్స్ 2. ఈ మూవీలో మనోజ్ బాజ్పేయి యాక్టర్గా చేశారు అండ్ ఈ సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒకరోజు నైట్ వరల్డ్ బార్లో కొన్ని షూట్అవుట్స్ జరుగుతాయి. ఆ షూట్అవుట్స్లో కొందరు చనిపోతారు. సో ఈ కేసుని మనోజ్ బాజ్పేయి టేకప్ చేస్తాడు. సో అతని టీమ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ డిపార్ట్మెంట్తో అతను ఈ కేసుని చేజ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో దాంట్లో చాలా కైండ్ ఆఫ్ విషయాలు బయటకు వస్తాయి. సో ఈ షూట్అవుట్స్కి అండ్ పాలిటిక్స్కి ఏమైనా సంబంధం ఉందా అండ్ వేరే గ్యాంగ్స్టర్స్ ఎవరైనా చేశారా, సో క్రిమినల్ ఎవరు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఎండ్ వరకు కిల్లర్ ఎవరు అనేది అసలు ఎవరికీ తెలియదు. సో డైరెక్టర్ ఈ మూవీ స్క్రీన్ ప్లేని చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు అండ్ దీనికి ఫస్ట్ పార్ట్ కూడా ఉంటుంది, సైలెన్స్ యూ కెన్ హియర్ ఓన్లీ అనేది. సో అది కూడా ఉంటుంది. సో దాంట్లో డిఫరెంట్ కేసు ఉంటుంది అండ్ సైలెన్స్ 2లో డిఫరెంట్ కేసు అనేది డిస్కస్ చేశారు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చాలా డీటెయిలింగ్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా ఇంట్రిగైంగ్గా మనకైతే చాలా బాగా చూపించడం జరిగింది. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి తల్వార్. సో మేబీ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్టోరీ గురించి తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే ఇది ముంబై నోయిడాలో జరిగిన రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. ఒక 20 ఏళ్ళ అమ్మాయి నైట్ చనిపోయి ఉంటుంది. తనే సూసైడ్ చేసుకుందా, లేదా వాళ్ళ పేరెంట్స్ చంపేశారా, లేదా పనోడు చంపేశాడా, లేదా ఇంకెవరైనా దొంగలు వచ్చి అమ్మాయిని చంపేశారా అనేది ఈ దీంట్లో చాలా బాగా చూపించారు. అండ్ ఈ మూవీ వచ్చేసి 3 పర్స్పెక్టివ్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో రన్ అవుతుంది. ఎందుకంటే పేరెంట్స్ చంపేస్తే ఎందుకు చంపేశారు, లేదా పనోడు చంపేస్తే ఎందుకు చంపేశాడు, లేదా ఆమెనే సూసైడ్ చేసుకుంటే ఎందుకు చనిపోయింది. సో ఇలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో చివరాఖరికి పేరెంట్స్ చంపారా లేక పనోడు చంపాడా, సో ఆమెనే సూసైడ్ చేసుకుందా అనేది చాలా క్లియర్గా చూపించారు. సో డైరెక్టర్ ఇది రియల్ స్టోరీ అయినప్పటికీ దీన్ని స్క్రీన్ ప్లేని సేమ్ అదే విధంగా డిజైన్ చేసి చాలా బాగా ప్రజెంట్ చేస్తారని చెప్పాలి. సో ఇది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇంట్రిగింగ్గా ఉంటుంది. స్టిల్ ఇప్పటికీ ఆ క్రిమినల్ ఎవరు అనేది ఎవరికి తెలియదు, బట్ సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో ఇర్ఫాన్ ఖాన్ యాక్టింగ్ ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అయితే చాలా బాగా చేశారు. సో ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో థర్డ్ వన్ వచ్చేసి జోసెఫ్ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అండ్ అతనికి అతని భార్య మధ్య కొన్ని డిఫరెన్సెస్ వచ్చి వాళ్ళు విడిగా ఉంటారు. సో అతను ఎంత బ్రిలియంట్ పోలీస్ ఆఫీసర్ అంటే, ఒక క్రిమినల్ గురించి అతనికి తెలిస్తే అతన్ని పట్టుకోకుండా వదలలేడు. సో అంత బ్రిలియంట్ పోలీస్ ఆఫీసర్. సో మిగతా టీం అంతా కూడా అతను రిటైర్ అయినా కానీ అతని గురించే అతన్ని వెనకాలే పడుతూ ఉంటారనమాట. బట్ ఇతను మాత్రం డ్యూటీలో సక్సెస్ అయ్యి జీవితంలో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. అతను ఎప్పుడు ఒక డిప్రెషన్లో ఉంటాడు. సో అలాంటి కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ కేసెస్ని, ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని అతను ఫేస్ చేశాడు. సో ఫైనల్గా ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీని చూడక తప్పదు. ఎందుకంటే ఇది స్క్రీన్ ప్లే విధంగా చాలా బ్రిలియంట్గా ఉంటుంది అండ్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. సో అక్కడక్కడ కొంచెం బోరింగ్గా అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ మిగతా సినిమా అంతా చాలా బ్రిలియంట్గా ఉంటుంది అండ్ డెఫినెట్గా ఈ సినిమాని మీరు చూస్తే ఫ్యాన్ అయిపోతారు. అండ్ ఈ మూవీలో జోజు జార్జ్ యాక్ట్ చేశాడు అండ్ అతని యాక్టింగ్ గురించి మనకు తెలిసిందే. అండ్ ఎస్పెషల్లీ డైరెక్టర్ తన స్క్రీన్ ప్లేని డిజైన్ చేసుకుని అండ్ ప్రజెంట్ చేసిన విధానం అయితే మనకు బాగా ఎక్కిస్తుంది అండ్ మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అయితే మనకు చాలా బాగా నచ్చేస్తుంది. అండ్ ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెంబర్ 4 వచ్చేసి సాల్యూట్. సో ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేశాడు. సో ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, హీరో వాళ్ళ అన్న చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్. సో హీరో కూడా అతన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పోలీస్ అవుతాడు. అలా పోలీస్ అయిన తర్వాత వీళ్ళు చాలా కేసెస్ని సాల్వ్ చేస్తారు. బట్ ఒక కేసులో మాత్రం, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మర్డర్ కేసులో మాత్రం వీళ్ళు టీం అంతా కలిసి ఒక తప్పు చేస్తారు. అదేంటంటే ఆ హస్బెండ్ అండ్ వైఫ్ని ఎవరు చంపారో వీళ్ళకి తెలియదు. సో ఇన్వెస్టిగేషన్ ఎంతసేపు చేసినా కానీ ఆ క్రిమినల్ ఎవడో దొరకడు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. సో అక్కడితో ఆ కేసుని క్లోజ్ చేస్తారు. బట్ అదంతా నచ్చని హీరో యూనిఫామ్ని పక్కన పెట్టేసి గిల్టీగా ఫీల్ అవుతాడు. అలా ఆ ప్రాసెస్లో
అతనికి కొన్ని భయంకరమైన విషయాలు తెలుస్తాయి. అలా మళ్ళీ అతను యూనిఫామ్ వేసుకున్నాడా, సో కిల్లర్ ఎవరు, చేస్తే ఎందుకు చంపారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయితే మనకు చాలా హార్ట్ వార్మింగ్గా ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా ఇంట్రిగింగ్గా కూడా ఉంటుంది. బట్ సినిమా అయితే కొంచెం స్లోగా ఉండడం వల్ల ఆ బోర్నెస్ అనేది కలుగుతుంది. బట్ సినిమా ఎండ్ క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ కానీ చాలా బాగుంటాయి అండ్ సినిమాలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా సూపర్గా ఉంటుంది అండ్ దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ మూవీ ప్లాట్ కనుక మీకు నచ్చితే సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా ట్రై చేయండి అండ్ డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి సేనాపతి. సో అగస్త్య అండ్ రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే హీరో అగస్త్య ఒక పోలీస్ ఆఫీసర్. సో అతని గన్ అనేది మిస్ అవుతుంది. ఆ గన్ ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు అనేది ఇతను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. సో ఆ ప్రాసెస్లో ఆ గన్ని కొందరు యూజ్ చేస్తూ ఉంటారు. ఒక బ్యాంక్ రాబరీలో వేరే వాళ్ళని కాల్చడంలో కానీ అండ్ వేరే వేరే క్రైమ్ చేయడంలో కానీ ఆ గన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో హీరో తన గన్ని దొంగిలించిన వారిని పట్టుకున్నాడా లేదా, అసలు ఎందుకు దొంగిలించారు, రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇంట్రిగింగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు మనకి ఎక్కడైతే డిసప్పాయింట్ అవ్వదు, బట్ అక్కడక్కడ స్లో పేస్లో సినిమా అనేది రన్ అవుతుంది. మిగతా పార్ట్ అంతా చాలా సీరియస్గా ఉంటుంది, డ్రామా అంతా. అండ్ రాజేంద్ర ప్రసాద్ పార్ట్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది అండ్ పోలీస్ ఆఫీసర్గా అగస్త్య పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ అని చెప్పాలి. సో మన తెలుగులో ఇది ఒక అండర్ రేటెడ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే ఆహాలో ఉంది, డెఫినెట్గా ట్రై చేయండి, అసలు డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి జాన్ లూథర్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సినిమా అని చెప్పొచ్చు. సో ఇది రాక్షసుడు మూవీ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది అండ్ ఈ సినిమాలో జయసూర్య హీరోగా యాక్ట్ చేశారు. సో ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే సో కొందరు మిస్ అవుతూ ఉంటారు. సో ఆ మిస్సింగ్ కేసులన్నీ ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతూ ఉంటాయి అండ్ ఇదంతా పోలీసులకు ప్రెజర్గా మారి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భయంకరమైన నిజాలు ఉంటాయి. హీరో జయసూర్య దాన్ని ఎలా అయితే చేజ్ చేశాడు అనేది ఎండ్ వరకు చూడాలి. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. రాక్షసుడు కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేతో చాలా బాగా డిజైన్ చేసుకున్నారు డైరెక్టర్ ఈ మూవీని. అండ్ ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకు చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో నిండిపోయి ఉంటుంది అండ్ ఎండ్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా మైండ్ బ్లాక్ అవుతుంది అండ్ మీరైతే అసలు డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో ఫైనల్ వన్ వచ్చేసి యుద్ధం సై. సో ఈ మూవీని మిస్కిన్ డైరెక్ట్ చేశారు అండ్ ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే జేకే సిబిఐ ఆఫీసర్. సో అతను వాళ్ళ సిస్టర్ మిస్ అవుతుంది. సో దాన్ని చేజ్ చేసుకుంటూ ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో ఆ ప్రాసెస్లో అతనికి భయంకరమైన నిజాలు తెలుస్తూ ఉంటాయి అండ్ అది ఎంత డీప్గా వెళ్తుందంటే కేసు చాలా డీప్గా వెళ్తుంది అనమాట. అండ్ హీరో కూడా అదే రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసి చాలా బాగా ఆకట్టుకుంటాడు అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మనకు చాలా బాగా నచ్చేస్తుంది. అండ్ డైరెక్టర్ మిస్కిన్ సినిమాల గురించి మనకు తెలిసిందే కదా. సో మీరు తీసుకుంటే విశాల్ నటించిన డిటెక్టివ్ ఎంత బ్రిలియంట్గా ఉంటుందనేది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిటెక్టివ్ మూవీ అని చెప్పొచ్చు దాన్ని. సో ఈ మూవీ కూడా డిటెక్టివ్ లాగే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ డెఫినెట్గా అయితే డిసప్పాయింట్ అవ్వరు. సో ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి, G5లో అవైలబుల్గా ఉంది అండ్ మీరైతే అసలు డిసప్పాయింట్ అవ్వరు. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.